నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రులు, నూతన భవనాల పరిశీలన, జగన్ వ్యవహార శైలిపై విమర్శలు. తాడికొండలో గురుకులాలను సందర్శించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. విద్యాలయాలు మానసిక వికాసానికి తొలిమెట్టు కావాలనే సూచన. తూర్పులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పనులన్నీ వేగవంతంగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో 25కు పైగా అజెండా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైసీపీ రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాన్ని ప్రజలకు ముందే వివరించాలని సీఎం మంత్రులకు సూచించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965కు సవరణ జరిగే వరకు శ్రీకాకుళంలోని ఎల్పీ నెంబర్ 38/82Aలో 333.3 చదరపు గజాల మున్సిపల్ ఖాళీ స్థలంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం శాఖ లీజు ప్రాతిపదికన కొనసాగేందుకు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఈ సంస్థకి, ఎందుకంటే ఇది ఎన్జిఓ పేరున్న ఎన్జిఓ కాబట్టి ఇంత ముందే ఇచ్చారు. కాకపోతే మున్సిపాలిటీకి కేవలం 25 సంవత్సరాలకి లీజ్ ఇచ్చే అధికారం ఉంటుంది కాబట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని పొడిగించడానికి ఈరోజు ఈ ప్రతిపాదన ద్వారా చేకూరుతుందని చెప్పేసి మనం చేస్తాం. మరి 2027 జూన్ జూలై నెలల్లో జరగనున్న గోదావరి పుష్కరాలని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది. కొన్ని కోట్లాది మంది భక్తులు మరి గోదావరి పుణ్యస్నానం చేయటానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పుష్కరాలని సమర్థవంతంగా ప్రజలకి సౌకర్యవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మరి భద్రత మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టేందుకు అయ్యే వ్యయం కోసం 50 కోట్లు మంజూరు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు, ఐకానిక్ టవర్స్తో పాటు రోడ్లు, ఇతర భవనాల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరును సహచర మంత్రులకు నారాయణ వివరించారు. రైతుల త్యాగాల వల్లే రాజధాని అమరావతి నిర్మాణం ఇంత అద్భుతంగా జరుగుతుందని మంత్రులు అన్నారు. అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న జగన్ ఒకసారి ఇక్కడికి వచ్చి పనులు చూడాలన్నారు. మానసిక వికాసానికి విద్యాలయాలు తొలిమెట్టు కావాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ అన్నారు. తాడికొండలో గల సాంఘిక సంక్షేమ గురుకులాలను కలెక్టర్ సందర్శించారు. గురుకులాల్లో ఉన్న మౌలిక వసతులను కలెక్టర్ సాయికాంత్ వర్మ పరిశీలించారు. తరగతి గదులు, వంటగదులు, భోజనశాల, కార్యాలయ నిర్వహణా గదులు, పరిసరాల వాతావరణం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, క్రీడా మైదానం తదితర వసతులను గమనించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించినప్పుడే విద్యార్థి మానసిక వికాసానికి తోడ్పడుతుందని అన్నారు. జిల్లాలో వసతి గృహాల రూపురేఖలు మార్పు చేయడానికి సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో 36 వసతి గృహాలు, గురుకులాలను తీసుకోవడం జరిగిందని చెప్పారు. వసతి గృహాల ప్రాంగణంలో విద్యార్థుల క్రీడా వికాసానికి మంచి మైదానాలు తయారు చేయాలని సూచించారు. ప్రహరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షణ వలయం కల్పించాలన్నారు. ప్రాంగణం మొత్తం మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. వర్షపు నీటిని వడిసిపట్టుటకు నిర్మాణాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి డి దుర్గాబాయ్,
ఇంజనీర్లు, తహసీల్దార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలీనగర్లోని 49.90 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. గుంటూరు నగరంలోని 10వ డివిజన్ పరిధిలో అలీనగర్ జెండా చెట్టు వద్ద నుంచి యాదవ స్కూల్ వరకు 49.90 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక 10వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ మీరావలి, చిస్టి, గాలి సతీష్, పఠాన్ సమీర్తో పాటు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేవలం రోడ్లు, డ్రైన్లే కాకుండా శానిటేషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా పర్యవేక్షిస్తూ ప్రజలకు ఒక సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ధ్యేయంతో ముందుకు సాగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు సమూలమైనటువంటి మార్పులు చేస్తూ తల్లికి వందనం. గతంలో మనందరం కూడా చూసాం, ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడిని చదివించాలి, ప్రభుత్వం ఒక పిల్లవాడికే ఇచ్చేది కదా అనేటువంటి ఆలోచన ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఇంట్లో 4 పిల్లలుండే 4రికి కూడా తలా 15,000 రూపాయలు ఇచ్చి చదువుకు ఏ పేదవాడు కూడా డబ్బులు లేక లేకపోతే చదివించలేక చదువుకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. గుంటూరు నగర ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య మెరుగుదలే లక్ష్యంగా జీఎంసీ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టిందని కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఖాళీ స్థలాల యజమానులు తమ ఫ్లాట్ల చుట్టూ తప్పనిసరిగా కాంపౌండ్ వాల్ లేదా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని, పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరగకుండా, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందకుండా శుభ్రం చేయించుకోవాలన్నారు. అలాగే ఖాళీ స్థలాలను డంపింగ్ యార్డులుగా మారుస్తూ చెత్త పారవేసేవారిపై, భవన నిర్మాణ వ్యర్థాలను వేసేవారిపై జీఎంసీ ప్రజారోగ్య విభాగ సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయటాన్ని ఖండిస్తూ గుంటూరు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ముఖ్య అతిథిగా షేక్ సయ్యద్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తోడేటి సందీప్, ఐశ్వర్, రాయపూడి శ్రీనివాసరావులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు వారిపై చేసిన దాడిని ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడం దారుణమన్నారు. అందుకే విద్యార్థులకు సంఘీభావంగా గుంటూరు న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పాలపాటి అనిల్, అహరోన్, నరేష్, కట్ట నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తూ వారి భవిష్యత్తును కాపాడుకోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కుని వినియోగించుకుంటూ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే వారి మీద ఇష్టం వచ్చినట్టు ఢిల్లీ పోలీసు వారు ప్రవర్తించి దాడి చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు గుంటూరు జిల్లా మెయిన్ గేట్ దగ్గర న్యాయవాదులుగా మేము వారికి సంఘీభావంగా ఈరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. న్యాయవాదులుగా మేము ఒకటే కోరుకుంటున్నాం, విద్యార్థులు అడుగుతుంది న్యాయమైన డిమాండ్లు, దాన్ని ప్రభుత్వం స్పందించాలే కానీ ఇలా వారిని అణిచివేసే ప్రయత్నం చేస్తే అది రాజ్యాంగాన్ని అవమానించినట్టు అవుతుందని న్యాయవాదులుగా మేము చింతిస్తూ ఈ నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. అలాగే విద్యార్థులకు మేము ఎప్పుడూ అండగా న్యాయవాదులుగా మేము ఉంటామనే భరోసా కూడా వాళ్ళకి కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకోవడం. ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భూ రికార్డులకు శాశ్వత భద్రతతో పాటు ట్యాంపరింగ్ చేయలేని విధంగా రికార్డులకు హై సెక్యూరిటీ కల్పించనున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అరికట్టేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చిత్తశుద్ధితో అమలు చేయాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రుల బృందంతో
నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 1000కి పైగా పరిశ్రమలు ముందుకు వచ్చాయని, ప్రతి ప్రాజెక్ట్ గ్రౌండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లోకేష్ సూచించారు. కృష్ణబాబు కాలనీ ఘటన విషయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలుగు మహిళా విభాగం పశ్చిమ అధ్యక్షురాలు ముత్తినేని శివలీల తెలిపారు. శ్రీనివాసరావుపేటలో టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మహిళా విభాగం నేతలు మాట్లాడారు. అతి తక్కువ సమయంలోనే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారని శివలీల చెప్పారు. మహిళల పక్షాన టీడీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని అన్నారు. వైఎస్ భారతిపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడమే కూటమి ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనమన్నారు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిపై విమర్శలు చేయడం వైసీపీ నాయకుల చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. మహిళల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు డాక్టర్ పంచుమర్తి కల్పన, గంటా మౌలిక, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ విషయము. ఒక మహిళ గౌరవానికి సంబంధించింది. మీరు పదే పదే వాళ్ళని కలిసి వాళ్ళని ఇంకా బాధ పెట్టి మానసికంగా ఇంకా దాన్ని ప్రజల్లోకి ఇంకా వీడియోలు చూపించుకుంటూ మాట్లాడుకుంటూ ఏమా మహిళా నాయకురాలు ఎక్కడికి వెళ్ళారో ఎన్నాళ్ళ నుంచి 2 సంవత్సరాల నుంచి మహిళని ఆ రకంగా అంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఒక్కరోజన్నా మాట్లాడారా? విడుదల రజనీ గారు కానీ ఎవరో కళ్యాణి అంట ఆవిడ కానీ మరి రజనీ అడ్వకేట్ ఎవరైనా సరే ఎప్పుడైనా నోరు తెరిచి తప్పు అని చెప్పారా? ఎప్పుడైనా మహిళలను అవమానిస్తుంటే మీరు తప్పని ఖండించారా? ఇవాళ వచ్చి ఈ సంఘటనని అడ్డు పెట్టుకొని మీరు నీచ రాజకీయాలు, శివ రాజకీయాలు చేసుకోవడం కోసం మీరు వచ్చి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఇది మా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును నిరసిస్తూ ఈ నెల 20 నుంచి డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమాన్ని విరమించారు. నేటి నుంచి యథావిధిగా కార్యకలాపాలకు హాజరు కానున్నారు. విద్య ప్రతి పేద బిడ్డ ప్రాథమిక హక్కు అని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. తల్లికి వందనం ద్వారా మైనార్టీ పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకుండా చేసినట్లు నసీర్ అహ్మద్ చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో పేదలు, మైనార్టీలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి నాలెడ్జి హబ్గా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని నసీర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4రికి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలనటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఈ నెల 30న కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నా గోడ పత్రికను సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు ఆవిష్కరించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూలై 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో మున్సిపల్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ గుంటూరు నగర కమిటీ కార్మికులకు పిలుపునిచ్చింది. జూలై 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు నాయకత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు గత 7 సంవత్సరాలుగా కార్మికులకి, ఉద్యోగులకి వేతనాలు పెంపుదల చేయలేదు, పీఆర్సీ కమిషన్ వేయలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, పిల్లల చదువుల ఫీజులు, వైద్య ఖర్చులు ఇవన్నీ భారీగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంపుదల చేయాలని చెప్పేసి
డిమాండ్స్ తోటి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలు మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బ్రాడీపేటలోని శ్రీ శారదా నికేతన్లో గల విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు కాస్మోడెంట్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. దంత చిగుళ్ల సమస్యల పట్ల అవగాహన కలిగి సరైన బ్రషింగ్ టెక్నిక్ పాటిస్తే దంతక్షయం చిగుళ్ల వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ చల్లా చైతన్య పేర్కొన్నారు. మానవతతో కలిసి సంయుక్తంగా దంత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దంతాలను స్నేహితులుగా భావించి వాటి సంరక్షణకై విద్యార్థి దశ నుండి ఆరోగ్య నియమాలను పాటించాలన్నారు. ప్రజల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడినప్పుడే శాంతి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అందులో భాగంగా తమ సంస్థ వైద్య రక్తదాన శిబిరాలు నేత్ర శరీర అవయవదాన కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానవతా మెడికల్ క్యాంప్ చైర్మన్ టి ధనుంజయ రెడ్డి ప్రసంగిస్తూ వ్యాధులు వచ్చాక బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమమని అన్నారు. మానవతా ఆధ్వర్యంలో ఆరోగ్యాన్ని పెంపొందించేంతగా అవగాహన సదస్సులు మరియు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 200 మంది బాలికలకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి టూత్ బ్రష్లు, టూత్ పేస్టులు, గమ్ పేస్టులు, మౌత్ వాష్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో మానవతా కార్యవర్గ సభ్యులు శారదా నికేతన్ కరెస్పాండెంట్ టి శ్రీనివాసరావు, సూరం నారాయణ రెడ్డి, మేకల రామారావు, వంకా ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. సో మనం అందరూ చేసే ప్రశ్న ఏంటి, ఇట్లా కదా. సో ఇది రాంగ్ అనమాట. మనం పేస్ట్ తీసుకుంటాం. రెండోది ఏంటంటే ఆ పేస్ట్ మంచిదా అంటే మీ ఏజ్ పిల్లలకి నేను చెప్తుంది. ఆ పేస్ట్ మంచిదా, ఈ పేస్ట్ మంచిదా, లేదా మన ఫేవరెట్ క్రికెటర్ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్ చేయగానే అదే మంచిది అనుకోవడం కాదు. మీ ఏజ్కి ఏ పేస్ట్ అయినా ఒకటే. టెక్నిక్ మాత్రం చాలా ఇంపార్టెంట్, సరేనా? సో పేస్ట్ ఏదైనా సరే కొంచెం తీసుకోండి. మరి మనం టీవీలో చూసినట్టు మొత్తం అవసరం లేదు. కొంత పీనట్ సైజ్ అంటే ఒక వేరు శనగంత పేస్ట్ తీసుకుంటే మంచిది. గోమాతకు సీమంతం లేక దూడకు బారసాల కార్యక్రమం పాతగుంటూరులోని అంకమ్మ తల్లి దేవాలయంలో జరిగింది. అంకమ్మ తల్లి గుడికి సంబంధించి గోశాల పాతగుంటూరు ప్రియాంక గార్డెన్స్ లో ఉంది. ఈ గోశాలలో ఉన్న ఓ గోవు గర్భం దాల్చింది. దీంతో కాలనీ వాసులంతా కలిసి గోవుకు సీమంతం చేయాలని భావించారు. దీంతో పాటు మరో లేగదూడకు బారసాల కూడా చేశారు. సాంప్రదాయం ప్రకారం గర్భంతో ఉన్న మహిళకు చేసినట్లుగా గోమాతకు సీమంతం చేశారు. గోమాతకు పట్టుచీర సమర్పించి గోమాత కొమ్ములకు గాజులు తొడిగారు. కాలనీ వాసులంతా కలిసి సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. దీంతో పాటు లేగదూడకు బారసాల కూడా శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోమాతకు సీమంతం చేస్తే అందరికీ మంచిదంటున్నారని గోమాతకు సీమంతం, దూడకు బారసాల చేశామన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఎంఆర్పీఎస్ నేతలు లార్డ్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ధర్నాకు ఎంఆర్పీఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజ్ కారణంగా విద్యార్థులు నష్టపోవడంతో పాటు కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండించడంతో పాటు ఏ నీట్ పేపర్ లీక్ అయిందో, ప్రశ్నాపత్రం లీక్ అయిందో, ప్రశ్నాపత్రం లీక్ అవడానికి కారణమైనటువంటి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశ యువతతోనే, ఈ దేశ విద్యార్థులతోనే దేశ సమగ్రత ముందుకెళ్తుందని చెప్పని అనేక సందర్భాల్లో మాట్లాడే నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఆయనకి కానీ చిత్తశుద్ధి ఉంటే, ఆయన కానీ నిజాయితీ ఉంటే ఈరోజు దేశ ప్రజల మీద జరిగిన దాడి, విద్యార్థుల మీద జరిగిన దాడికి, యువత మీద జరిగిన దాడికి ఆయన విద్యార్థి లోకానికి, యువతకు క్షమాపణ చెప్పాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో ధర్నాలు చేస్తోంది సంఘ విద్రోహ శక్తులని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ ఆరోపించారు. అరండల్పేటలో గురువారం పార్టీ శ్రేణులతో కలిసి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేత రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే
నీట్ పరీక్షతో సంబంధం లేని వారిని రెచ్చగొట్టి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. కొందరు సినీ నటులు కూడా ఆందోళనకు సంఘీభావం తెలపడం సిగ్గుచేటని చెప్పారు. రామకృష్ణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల పేరుతోటి కొంతమంది సినీ నటులు వెళ్ళి వీళ్ళకి మద్దతు తెలపడం. వాళ్ళు ఎవరై అంటే ప్రకాష్ రాజ్, కమల్ హాసన్, దియా మిర్జా, ఇంకా కొంతమంది ఒక్కొక్కరు 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క పిల్లలను కానీ రోడ్లను వదిలేసి కూతురు వయసున్న పిల్లలతోటి పబ్బుల్లో డ్యాన్సులు వేసే ఈ యదవలు దేశ ప్రధాని విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా శాంతియుతమైన పద్ధతిలో మేము నిరసనలు తెలియజేస్తుంటే కాంగ్రెస్ పార్టీ గూండాలు మా పార్టీ నాయకులపై రాళ్లు వేయటం, చెప్పులు వేసటం, చాలా చోట్ల బీజేపీ కార్యకర్తల మీద కాంగ్రెస్ దుర్మార్గులు దాడులు చేయబోవటం నిజంగా వాళ్ళు ఏ ఉద్దేశంతో ఉన్నారో ఇప్పుడు దేశ ప్రజలకు అర్థమవుతుంది. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లై ఆఫీస్ నందు జిల్లాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాల పెంపు నిమిత్తం, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ను బట్టి జీతాల ఇంక్రిమెంట్ మరియు సమాన పనికి సమాన వేతనం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్లను వినిపిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఏఐటీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ హనుమంతరావు, అదేవిధంగా ఏఐటీయూసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు నెర్సుల వేణుబాబు తోటి ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3,000 మంది కార్మికులు అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. రిక్రూట్మెంట్ ఏమో రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాతిపదికమైన చేసుకొని అవుట్సోర్సింగ్ పేరుతోటి ఇవాళ 18,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, సమాన పని సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్ పేరుతోటి కనీసం 26,000 ఇవ్వాల్సి ఉంటే 18,500 రూపాయలు ఇచ్చి కవి కోకిల గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా కళాస్రవంతి సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదికలో సాహిత్య సభ జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన సాహిత్య సభకు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆచార్య పి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు గుర్రం జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అధ్యక్షులు దేవరపల్లి ప్రభుదాస్ మాట్లాడుతూ కుల వివక్ష, అంటరానితనాన్ని తన కవితా శక్తితో ఎదిరించిన గొప్ప కవి చక్రవర్తి గుర్రం జాషువా అని కొనియాడారు. ఆయన రచించిన గబ్బిలం, క్రీస్తు చరిత్ర, ఫిరదౌసి వంటి కావ్యాలు తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవరెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధనం ఉండొచ్చు, సమాజంలో ఏదో స్థానాలు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, అంత మాత్రాన విర్రవీగి మరి మంచి కవిత్వం రాసినటువంటి కవిగా పేరు తెచ్చుకున్న వాళ్ళని పట్టించుకోకుండా, లెక్క చేయకుండా విర్రవీగుతూ ఉంటారు. ఆ అర్థం ఈ పద్యంలో ఉంది. పెరుగుతోటకూర విఖ్యాత పురుషులు కవిని వ్యర్థజీవిగా తలంబ్రు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కవిని కన్న తల్లి గర్భంబు ధన్యం. మారుతినగర్ యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కృష్ణ సుజిత్ కు సిఐటియు యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు కె శ్రీనివాసరావు వినతి పత్రం ఇచ్చి ధర్నా పోస్టర్ను ఆశయాలతో కలిసి ఆవిష్కరించారు. 2026 మార్చి 5వ తారీఖున జరిగిన రాష్ట్ర ధర్నా సందర్భంగా ప్రభుత్వం హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఆశా వర్కర్లకు జీతాలు పెరిగి 7 సంవత్సరాలు అవుతుందని, అందువల్ల తక్షణమే జీతాలు పెంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం జూలై 31న ఆశా వర్కర్లందరూ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వినతి పత్రం అందజేసిన వారిలో పద్మ, నూర్జహాన్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఆశా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు దాదాపుగా 25-30 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సెంటర్కి సంబంధించి 20 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరికి వచ్చే వేతనం 10,000 రూపాయలు.
ఆ 10,000 రూపాయలు కూడా ఒకసారి ఇస్తుందా గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒకసారి. అంటే 7,000 ఒకసారి, 3,000 ఒకసారి, అట్లా రకరకాలుగా వాళ్ళ అకౌంట్లో జమ అవుతూ ఉంది. అదే సందర్భంలో పని ప్రదేశాల్లో అనేక ఇబ్బందులకు వీళ్ళు గురవుతూ ఉన్నారు. ఉదాహరణకి ఇక్కడ సెంటర్ ఉంది, అర్బన్ హెల్త్ సెంటర్. వీళ్ళ నివాస ప్రాంతం వేరే చోట ఉంటుంది. వీరు ఈ ఆషా డేకి రావాలంటే కనీసం గుంటూరు నగరం లాంటి ప్రాంతాల్లో 100 రూపాయల ఆటో ఛార్జీలు అవుతూ ఉన్నాయి. కానీ ఆటో ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రి గారు కానీ దానికి సంబంధించి ఏ ప్రతిపాదన లేదు. జిల్లా కలెక్టరేట్లో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, పైప్లైన్ నిర్మాణం, గృహ కలెక్షన్లు, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, పెండింగ్ పనులపై జేసీ అశుతోష్ శ్రీవాత్సవ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రతి గ్రామానికి, కుటుంబానికి సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీకి 20 సంవత్సరాల నుండి మెంబర్గా ఉన్న కనమర్లపూడి సత్యనారాయణను సొసైటీ ఏపీ వైస్ చైర్మన్గా నియమించారు. ఈ మేరకు సొసైటీ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ చక్రపాణి రిటైర్డ్ ఎస్పీ సత్యనారాయణకు నియామక పత్రాన్ని అందించారు. రాష్ట్ర సభ్యులు ప్రధాన కార్యదర్శి ఎరగోపు నాగేశ్వరరావు, ఫౌండర్ టి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కెఎస్ఎస్ ప్రసాద్, శ్రీనిలత, కుంచెరపల్లి ప్రభుజీ, షేక్ బాబు, తిరుమల శెట్టి శ్రీనివాస్, నాగరాజు సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొని అభినందించారు. కన్నమర్లపూడి సత్యనారాయణ మాట్లాడుతూ కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీకి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నానేసి మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 14,000, మాక్సిమం 17,700, మోడల్ 16,600. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 17,300, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 17,000, మోడల్ 16,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 17,500, మోడల్ 17,000. బడిగి 355 మినిమం 15,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 18,000, మోడల్ 17,600 రూపాయలు. ఆరుమూరు రకం మినిమం 13,500, మాక్సిమం 16,500, మోడల్ 16,000. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 17,500, మాక్సిమం 27,500, మోడల్ 27,000. నెంబర్ 5 మినిమం 17,000, మాక్సిమం 25,000, మోడల్ 24,000. 341 రకం మినిమం 17,500, మాక్సిమం 25,500, మోడల్ 24,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 17,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. బడిగి 355 మినిమం 18,500, మాక్సిమం 28,000, మోడల్ 27,000. దేవనారు డీలక్స్ మినిమం 18,000, మాక్సిమం 25,500, మోడల్ 24,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. నెంబర్ 5 మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 13,000, మోడల్ 12,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 8,000, మాక్సిమం 13,500, మోడల్ 12,000. బడిగి మినిమం 8,500, మాక్సిమం 13,800, మోడల్ 13,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.